ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరి మార్చుకుంది. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం దగ్గర జయంతి వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఈ విగ్రహం దగ్గరే అంబేద్కర్ మ్యూజియం ఏర్పాటు చేయనుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా మ్యూజియం ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 125 అడుగుల ఈ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అయితే ఆ తర్వాత అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షాలు కూడా ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎండగట్టాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాల విమర్శలను తిప్పికొడుతూ అంబేద్కర్ విగ్రహం దగ్గర మ్యూజియంను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే అంబేద్కర్ విగ్రహం దగ్గరే జయంతి వేడుకలను నిర్వహించనుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మ్యూజియం ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్నారు. ఏడాదిలోపు ఈ మ్యూజియంను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. మ్యూజియం బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. మ్యూజియం ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన తర్వాత వివిధ రాష్ట్రాల్లోని అంబేద్కర్ మ్యూజియంలను అధికారులు పరిశీలించనున్నారు. అయితే ఈ మ్యూజియంలో అంబేద్కర్ జీవిత చరిత్రకు సంబంధించిన అంశాలు, ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా తెలియచేయనున్నారు. పుస్తక రూపంలోనే కాకుండా వీడియో, లైటింగ్ షోల ద్వారా అందరినీ ఆకట్టుకునేలా ఈ మ్యూజియం ఏర్పాటు చేయబోతోంది ప్రభుత్వం. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తాజాగా అంబేద్కర్ విగ్రహం దగ్గర మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ సర్కార్ బీసీ, ఎస్సీలకు చేరువయ్యేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న చర్చ మొదలైంది.